ఫ్రెండ్స్, 1000 స్తంభాల గుడి తర్వాత మేము చేరుకున్న ఆలయం భద్రకాళి దేవాలయం. ఈ ఆలయం నగరం నడిబొడ్డున హనుమకొండ ప్రధాన రహదారిపై భద్రకాళి చెరువు తీరాన గుట్టల మధ్య కలదు. ఈ ఆలయం సామాన్య శకం 625లోనే నిర్మించబడిందని స్థానికుల కథనం. వేంగి చాళుక్యులపైన విజయం సాధించడానికి పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించి ఆరాధించినట్లు చెబుతారు. అందుకు ఆధారం అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకాండ శిల మీద చెక్కబడి ఉండటమే. ఈ దేవాలయంలోని అమ్మవారి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు, అలాగే 9 అడుగుల వెడల్పుతో ఉంది. ఇదే ఈ ఆలయంలోని విగ్రహంకి ఉన్న ప్రత్యేకత. ఇంకా అమ్మవారి మహిమను తెలియజేసే ఒక కథనం ఒకటి చెప్తా. అది ప్రతాపరుద్రుడు పరిపాలిస్తున్న నగరంలో జరిగిన సంఘటన. ఇది సిద్ధేశ్వర చరిత్రం అనే గ్రంథం నుంచి తీసుకొనబడింది. ఒకనాడు సుదర్శనమిత్రుడు అనే పండితుడు 9 విద్వాంసులు కొలవగా ఏనుగు మీద ఎక్కి ఏకశిలా నగరానికి వచ్చి ప్రతాపరుద్రుని కొలువుకోవటానికి వచ్చానని చెప్పాడట. అది విన్న విద్వాంసులు 1000 మంది విద్వాంసులు కొలిచారా నిన్ను అని అవమానపరిచి పంపివేశారు. దెబ్బతిన్న సుదర్శనమిత్రుడు ఆ విద్వాంసులను కారు మాటలతోనైనా జయించాలనే ఉద్దేశంతో ఈవేళ కృష్ణ చతుర్దశి, రేపు అమావాస్య, మీరు కాదంటారా అని ప్రశ్నించాడట. విద్వాంసులు ఇరకాటంలో పడ్డారు. ఎందుకంటే అవునంటే సుదర్శనమిత్రుని వాదం అంగీకరించినట్లు అవుతుంది, కాబట్టి కాదంటేనే అతన్ని ఓడించినట్లు అవుతుందని నిర్ణయించి రేపు పౌర్ణమి అని వాదించారట. విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి కావాల్సి ఉంటుంది. ఆ సంకట స్థితి నుంచి తమను తాము రక్షించుకొనడానికి ఆ విద్వాంసుల్లో ప్రథముడైన శిఖావెల్లి మల్లికార్జున భట్టు ఆ రాత్రి దేవాలయానికి వచ్చి ఆ దేవిని 11 శ్లోకాలతో స్తుతించాడట. సంతృష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై నీ మాటనే నిలుపుతా అని వరమిచ్చిందట. మరునాడు నిండు పున్నమిలాగా వెలుగొందిన చంద్రుణ్ణి చూసి సుదర్శనమిత్రుడు క్షమాపణ వేడుకున్నాడట. ఇది దైవశక్తి తప్ప మానవ శక్తి వల్ల కాదు అని అంటూ వెళ్ళిపోయాడట. ఆ విధంగా భద్రకాళీదేవి నమ్మిన వారి వెంట ఉంటుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ కథనం. ఆ తర్వాత 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనానంతరం ఈ దేవాలయం ప్రభావాన్ని కోల్పోయినట్లు చరిత్రలో చెప్తూ వచ్చారు. ఇది ఈ ఆలయం యొక్క చరిత్ర. అలాగే సాక్షాత్తు అమ్మవారి నిదర్శనం అన్నమాట. ఇది దేవాలయంలోని వల్లభ గణపతి ఆలయం. అలాగే ఇది దేవాలయం బయటకి వచ్చే మార్గం అన్నమాట. అక్కడ అమ్మవారి చీరలను వేలం వేసి పెట్టారు. అంటే రేట్లు ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టేశారు. అమ్మవారికి సమర్పించిన చీరలు ఎవరైనా కావాలనుకుంటే అక్కడ మీరు కొనుక్కోవచ్చు అన్నమాట. ఇది ఆలయం యొక్క బయట ప్రదేశం అన్నమాట. ఇక్కడ ప్రసాదం అనేది దొరుకుతుంది, ఇక్కడ మీకు చూపిస్తున్న చోట. అలాగే ఇక్కడ పూజలు, విశిష్ట పూజల గురించి దానికి సంబంధించిన సమాచారం, విశిష్ట పూజలు అలాగే వాటి ఛార్జెస్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ బోర్డులో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఈ దేవాలయంలో వాహన పూజ కూడా చాలా ప్రత్యేకం. సాధారణంగా భద్రకాళి అమ్మవారు అంటే భయంకరమైన కన్నులతో ఈ రేంజ్లో ఉండాలి, నా రాక్షసుని సంహరిస్తూ అలా. కానీ వరంగల్ భద్రకాళి అమ్మవారు మాత్రం ప్రశాంతమూర్తిలాగా ఇలా కొలువై ఉన్నారు. ఇది ఈ టెంపుల్ యొక్క విశేషాలు. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయటం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.